చేయాల్సిన మర్డర్లు, కరప్షన్లు ఫస్ట్ 3 ఏళ్లలో ప్లాన్ చేసుకో. చివరి 2 ఏళ్ళు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు. ఓటర్ చిన్న పిల్లోడు లాంటివాడు. సాయంత్రం వరకు బాది చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి ముద్దెడతాడు. మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం. సో ఆ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నాం. మేడం, ఇప్పటికే 30% ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం. ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చెయ్యవు. లక్షల మంది ఉద్యోగాలు పోతాయి. ఎకానమీ కూడా దెబ్బతింటుంది. మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి. ఎకానమీ గురించి మేము ఆలోచిస్తాం. ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. ఆ పార్టీకి ఏం చేశారో అదే చేయండి. వాక్కు, మత, విద్య, వ్యాపార, వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. గుణాన్ని వచ్చాడు. అయ్యో, లోపలికి రమ్మనకపోయారా? కాఫీ తాగేవారు. దిగిన 10 చోటల్లా కాఫీ తాగితే కడుపు చెడిపోద్దని దిగట్లా. ఫ్యాక్టరీలో ఎంతమంది పని చేస్తుంటారు? 5,000 మంది అండి. నెలకి జీతాలు ఎంత అవుతాయో? దాదాపు 3 కోట్లు. ఆ 3 ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం. ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి. లైక్ ప్లెబిసైట్స్. మర్డర్ చేసినా ఆర్భాటంగా చేయాలి. అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్లో పడుతుంది. రైతుల కోరిక మేరకు 7వ కాంటూర్ వరకు తెల్లేరు ఆక్రమణల్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా 3వ కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేసింది. ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి? అంటే గవర్నమెంట్ ఇలా చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నారేమో. ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాము. అదిరా పరిస్థితి. గవర్నమెంట్ మారడం అంటే పాత కొండలు గూట్లోకి వెళ్ళి కొత్త కొండలు వీధిలోకి వస్తారనమాట. గృహప్రవేశం రోజున వచ్చి దొంగ డాక్యుమెంట్లు చూపించి స్థలం నాదంటావు. ఏం వీపీలా కనిపిస్తున్నావా? ఎగ్జామ్స్ రాసేసావు. ఇంటర్వ్యూ కూడా ఇన్ని పుస్తకాలు చదివి చావాలరా? ఇంటర్వ్యూ కంటూ సెపరేట్ గా సిలబస్ ఉండదురా, అందుకే ఇన్ని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఇలాంటి టార్చర్ ఎగ్జామ్స్ ఎందుకు రాయను నేను? ఈ స్థలంలో ఇల్లు కడుతుంటే నీ కళ్ళ కనిపించలేదా? నువ్వు కట్టిస్తున్నావు ఎలాగో డైరెక్ట్ గా ప్రొఫైల్ చేసుకున్నాను వచ్చాలే. వెళ్ళి అమ్మాడు అడుక్కో పోరా. నీకు అట్ట అమ్మాడు, నాకు అట్టగా అమ్మాడు. ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడానికి వాడిని ఇలా ఎదవేం కాదు. రేయ్, నా స్థలంలో ఇల్లు కట్టి ఎక్కువగా మారుతానంటే అదబే. మా బతుకులకు వ్యవసాయాన్ని ఎటు దూరం చేశారు. రాత్రి మోళ్ళు ఆటోతో కట్టుకున్న ఇంటిని కూడా లాక్కుంటున్నారు. మీరు నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిరా, జిరాక్స్ కాదు. ఇదిగో ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్. నాది ఒరిజినలే. రేయ్, ఆడంగులు బయటికి ఆడాడ మీద చేసామంటే నరికేస్తాను కొడుక. నీ డాక్యుమెంట్ దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురాపో. కోర్టుకు వెళ్లాల్సింది నువ్వు. అనవసర డాక్యుమెంట్ ఇవ్వు. నువ్వేంట్రా ఇక్కడ చూడటమా? నీ డాక్యుమెంట్ లో సర్వే నంబర్ వేరే ఉంది. ఇంకో అన్నప్పుడు మారినాయిలే. మారితే కోర్టుకు వెళ్లాల్సింది నువ్వు. ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా? అన్నయ్య గురించి దిగాడో కనుక్కోండిరా. నువ్వేంటే ఇంకా ముసల్దానా ఎవరికి హారతిద్దామని? ముసల్దానా
కోర్టు ఆర్డర్ అడిగారు కదరా, కోర్టే వచ్చింది చూడు. చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి. బయటకొచ్చి అడ్డమైన విషయాల్లో ఏళ్లు పెడితే మొక్కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి. పోయి భద్రంగా పుస్తకంలో తాక్కుపో. అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు. కరెక్టే. పుట్టడమే కత్తెట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగా. రే, ప్రాణం సున్నితమైందిరా కొడక. ఉఫ్ అంటే హారిపోద్ది. హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా. ఎవడరా నువ్వు? ఎవడివరా నువ్వు? మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా. నీ హీరోయిజం మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో. ఒక్క ప్లాట్కి 2 సర్వే నంబర్లు, ఒకే సర్వే నంబర్కి 2 ప్లాట్లు లాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాన్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే. పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో. ఓరా. అరే ఎందుకురా నీకు ఇవన్నీ? అన్నా అన్నా ఆ కత్తి లోపల పెట్టన్నా, మనం మాట్లాడి సెటిల్ చేసుకుందాం. మాట్లాడడానికి ఏం లేదురా. ఆ తెల్లేరి జీవం మీద ఏదో బంధన్నావు కదా, అది వెనక్కి తీసుకో. లేదంటే నిన్ను చంపి నీ పెళ్ళంతో నీ ఇంట్లోనే కాపురం చేస్తా. Hello. Are we going? Don't know. She's still on FaceTime. ఎవరితో మాట్లాడుతుంది? Fiance. ఎంతసేపు పడుతుంది? Can wait 2-3 hours. Sometime it takes all day. Oh no. Just ask her, no? I can't. Let her finish, no. So what are you doing? How can you say that, you insensitive bastard? You must be a moron to even suggest that. I saw a glimpse of my future with you and it's scary. You're blowing this out of proportion, Myra. Just stop your bullshit. Who is she shouting at? Fiance. Are they breaking up? Don't know. Auntie, are you breaking up with Nitin uncle? Who are you talking to? Arya is asking if we are going to Bird Sanctuary. Priya, please hang up the phone and do your homework. ఏరా బ్రేకప్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ప్లీజ్ టేక్ us to the bird sanctuary మావయ్య ప్లీజ్. వారం రోజులు ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సాంక్చురీ తీసుకెళ్లాలా? వెళ్ళి మీ తాత అడుక్కోపో. No, he's so boring. Please take us మావయ్య ప్లీజ్. సోది. Hey, this is Myra. Oh, hi. పిల్లల్ని బర్డ్ సాంచురీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. బట్ ఈ రోజు నా మనసు బాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఫ్రీ, మీరు తీసుకెళ్తారా? అఫ్ కోర్స్, ఐఎమ్ ఫ్రీ ఓన్లీ. ఇన్ఫాక్ట్ నాకు బోర్ కొడుతుంది, నేను తీసుకెళ్తాలేండి. థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. హలో మైరా. యా, మూడ్ బాలేదు అంటున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్. పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ జాయిన్ us. ఓకే. బ్రేకప్ అనగానే రెడీ అయిపోయావా? ఏంట్రా నీ రాగింది బుడ్డిగా? ఇంకా అరే జాగ్రత్త నువ్వు. కళ్ళలో పడతాయి. చూడు, వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను. అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు. వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది. అన్న కనిపించకుండా పోయి 30 రోజులయ్యింది. ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు. కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిశాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది. పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు. సార్, వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు. మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు. ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు?
అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను, కలెక్టర్, రౌడీ కలిసి మీ అన్నయ్యని కిడ్నాప్ చేసామా? పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు. ఇట్స్ లైక్ ఐఎమ్ స్టక్ ఇన్ లింబో వితౌట్ అ కంక్లూషన్ టు ద కేస్. ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. ఐ వాంట్ టు అడాప్ట్ దెమ్. బట్ దట్ బాస్టర్డ్ మై ఫియాన్సీ పిల్లల్ని ఆర్ఫనేజ్లో పెట్టమన్నాడు. That's why I broke up with him. మైరా, అమ్మాయిలో అమ్మతనం చూడలేనోడు మనిషే కాడు. ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవి. అది అర్థం చేసుకున్నాడే నీ లైఫ్లో ఉండాలి. టేక్ ఇట్ ఈజీ. హలో మైరా హ్యాన్సన్, ఎస్, ఒకసారి ఆఫీస్కి వస్తారా?